భారత ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆదివారం అంటే ఫిబ్రవరి 1వ తారీఖు 12 గంటలకి బడ్జెట్ను లోక్సభలో తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు భారతదేశం అంతా ఈ బడ్జెట్ కోసం ఎదురుచూపులు. ఎవరో ఫార్మర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు, తర్వాత ప్రతి శాఖ ఆర్థిక అంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగంలో ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్, ముఖ్యంగా స్త్రీలు, గృహాలు నిర్మించుకునే వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఎవ్రీ సెక్టార్, ఎవ్రీ రంగం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ఏం చెప్పబోతున్నారు అని. తర్వాత ఆర్థికవేత్తలు దీని మీద ఆసక్తి చూపుతున్నారు. తర్వాత ఈవెన్ విదేశాంగ పరంగా చూసిన, దౌత్యపరంగా చూసిన ప్రపంచంలోని అన్ని దేశాలు భారత్ మీద దృష్టి పెట్టబోతున్నాయి, ముఖ్యంగా IMF లాంటి సంస్థలు కూడా. ఎందుకంటే భారతదేశం ప్రపంచ వృద్ధికి ఒక శోధక శక్తి. ఇట్ విల్ గివ్ డైరెక్షన్ టు ద వరల్డ్ గ్రోత్ రేట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భారత వృద్ధి అనేది ప్రపంచ వృద్ధికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. 16% గ్రోత్ రేట్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు G20 ఎకానమీస్, ఆల్ ఎకానమీస్లో అంటే మేజర్ ఎకానమీస్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా ఇప్పుడు. కాబట్టి ఇండియా మీదే అందరూ దృష్టి పెట్టబోతున్నారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ఏమి చెప్పబోతున్నారు అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వివిధ రంగాల నుంచి, వివిధ మినిస్ట్రీస్ నుంచి, వివిధ వర్గాల నుంచి, ఈవెన్ పెన్షన్దారుల నుంచి, సీనియర్ సిటిజన్స్ అయిన పెన్షన్దారుల నుంచి, ఎంప్లాయీస్ నుంచి, ట్యాక్స్ పేయర్స్ నుంచి, కార్పొరేట్ సెక్టార్ నుంచి, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వేరియస్ డిమాండ్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ గృహ రంగాల నుంచి, ఈవెన్ ఉమెన్ కూడా వేరియస్ డిమాండ్స్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆవిడ అన్ని కన్సిడర్ చేసుకుని ఎన్నో విషయాల్ని షీ విల్ టేక్ ఇన్ టు అకౌంట్ అండ్ షీ విల్ ప్రజెంట్ ఏ బడ్జెట్. ఇప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా బడ్జెట్ ఉండడంతో పాటు భారతదేశ అభివృద్ధి అవసరాలను ఆవిడ తీర్చగలగాలి. మరి ఏమి రాబోతున్నాయి ఎక్స్పెక్టేషన్స్ మనం చూస్తే, ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ప్రస్తుత గ్రోత్ మూమెంట్, అంటే వృద్ధి పదం ఉంది. భారతదేశం ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతుంది, 7.5% అకార్డింగ్ టు IMF అండి. ఇప్పుడు ఆ వృద్ధి పదాన్ని ఇంకా అదే కొనసాగింపు, అంటే మెయింటైనింగ్ మూమెంటమ్ ది ప్రజెంట్ గ్రోత్ మూమెంటమ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈస్ ఫర్దరింగ్ దిస్ గ్రోత్ మూమెంటం అనమాట. ఈ వృద్ధి పదాన్ని కొనసాగిస్తూనే ఇంకా వీలైనంత వరకు ఎక్కువ చేయాలన్నమాట. ఇది ప్రజెంట్ టార్గెట్. బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకంటే ఇన్ వ్యూ ఆఫ్ ది వాలటైల్ గ్లోబల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్, అంటే ప్రపంచమంతా ఒక అస్థిరత్వంతో కూడుకుంది. వార్ పీరియడ్లో మనం ఉన్నాం. ఏ టైంలో ఏ వార్ వస్తుందో తెలియదు. ప్రపంచం అంతా డీగ్లోబలైజేషన్ ఉందన్నమాట. ఏదే ట్రంప్ టారిఫ్ల వల్ల ఇదంతా. సో వాణిజ్యం అంత ఈజీగా ఉండడం లేదు, ఎన్నో బ్యారియర్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత వృద్ధి పదాన్ని కొనసాగించడం అంత ఈజీ కాదు. సో దీనికి అనుకూలంగా చాలా జాగ్రత్తగా ఈ బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రూపీ స్టెబిలిటీ. ఈ మధ్యన 2025లో 5.98% పడిపోయిందండి డాలర్తో పోలిస్తే రూపీ విలువ. ఈ యొక్క 2026 మొట్టమొదటి జనవరిలో కూడా 1.5% పడిపోయింది. కాబట్టి ఈ రూపీని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సుమారు 91.5% ఉంది. దీన్ని జాగ్రత్తగా రూపీ వాల్యూని అలా కాపాడుకుంటూ మెయింటైన్ చేయాలి. ఈ రూపీ అనేది ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యూలో ఈవెన్ అమెరికన్ టారిఫ్స్ని బ్లంట్ చేయడంలో ఈ రూపీ వాల్యూని తగ్గించడం జరిగింది. అందుకనే యాక్చువల్గా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్, అవర్ సెంట్రల్ బ్యాంక్ విచ్ ఈజ్ కంట్రోలింగ్ ది ఇండియాస్ మానిటరీ పాలసీ, రూపీ వాల్యూ, ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్సెట్రా అనమాట. ఇది చాలా జాగ్రత్త. ఇట్ లెట్ లూజ్ ది రూపీ వాల్యూ అనమాట టు సమ్ ఎక్స్టెంట్, నాట్ ఫ్రీ ఫాల్ అనమాట. ఇప్పుడు రూపీ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సెంట్రల్ బ్యాంకు ద్రవ్య విధానానికి సంబంధించి వచ్చిన నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్ట్రీ కోశ విధానానికి కూడా, అంటే ఇది బడ్జెటరీ పాలసీ కూడా సంబంధించింది. చాలా జాగ్రత్తగా ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటారు. చాలా ఇంపార్టెంట్. ఇది చాలా లోతైన ఫైనాన్షియల్ విషయాలండి. ఇక ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే మనకు అర్థం కాదు, కామన్ మ్యాన్కి అర్థం కాదు. కానీ ఇప్పుడు కామన్ మ్యాన్కి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి. అదేంటంటే ప్రైస్ స్టెబిలిటీ, ద్రవ్యోల్బణం జాగ్రత్తగా ఉంచాలి. ప్రైస్ ఎక్కువైంది అనుకోండి, అది ఎకానమీకి చాలా పెద్ద ప్రమాదం. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే విధంగా
ప్రైస్ స్టెబిలిటీకి మన కోస విధానం ఇది బడ్జెట్లో చాలా జాగ్రత్తగా కొన్ని స్టెప్పులు తీసుకుంటారన్నమాట. ఇది రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్కి, ఆ తర్వాత ఖర్చు వీటికి సంబంధించి ఉంటుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్యాపెక్స్ అంటారంట, మూలధన వ్యయం. లాస్ట్ ఇయర్ ఇది ఎంత ఉంటుందంటే క్యాపెక్స్ 11.21 lakh crores ఉంది. ఇప్పుడు ఒక డిమాండ్ ఉంది, దీన్ని ఇంక్రీజ్ చేయండి 13 lakh crores లేదా 15 lakh crores. ఎందుకంటే మూలధన వ్యయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గవర్నమెంట్ వ్యయం, దీర్ఘకాలికంగా అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ మూలధనం క్యాపెక్స్ ఎంత పెడతారో అదే మన యొక్క వృద్ధి పదాన్ని దీర్ఘకాలంలో నిర్ధారిస్తుంది. దీన్ని ఎక్కువ చేయమని అడుగుతున్నారు. తర్వాత ఇంపార్టెంట్ ట్యాక్స్ రిఫార్మ్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ మీద కొన్ని ఇంకా కొంచెం సులభతరంగా ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టు చేయమంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రిఫండ్కి సంబంధించిన విషయాలు అనమాట. జిఎస్టీలు ఇంకా రిఫార్మ్ చేయమని అడుగుతున్నారు. ఈ మధ్యన చాలా తగ్గించారు జిఎస్టీని, ఎన్నో స్లాబ్స్ కూడా తగ్గించడం జరిగింది టారిఫ్స్ని బ్లండ్ చేయడానికి. యుఎస్ ప్రెసిడెంట్ విధించిన టారిఫ్స్ బ్లండ్ చేయడానికి ఇంకా జిఎస్టీ రిఫార్మ్స్ కొన్ని చేయండి, ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని అది డిమాండ్ ఉంది. ఇంకా డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఇంకా కొంచెం తగ్గించమని ఎంప్లాయీస్ వీళ్ళందరి నుంచి సివియర్ డిమాండ్ ఉందండి. సో దట్ వీళ్ళు ఎక్కువ ఎక్స్పాండ్ చేయడం వల్ల గ్రోత్ మూమెంటం ముందుకెళ్తుందనమాట. అదొకటి అడుగుతున్నారు. తర్వాత ఈ ప్రత్యక్ష ట్యాక్స్లోనే ఈ ఇన్కమ్ ట్యాక్స్తో పాటు కార్పొరేట్ ట్యాక్స్ని కూడా కొంచెం తగ్గితే ఇంటర్నేషనల్లీ మన కాంపిటేటివ్గా ఉంటుంది కార్పొరేట్. ఎందుకంటే మన కార్పొరేట్ ట్యాక్స్ చాలా ఎక్కువ అనమాట చైనా, డెవలప్డ్ కంట్రీస్. సో కార్పొరేట్ తగ్గించడం వల్ల వాళ్ళు ఎక్కువ పొదుపు చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, R&D మీద పెడతారు. అది కూడా అడుగుతున్నారు. పక్కా మనం ట్యాక్స్ రిఫార్మ్స్ని ఆశించవచ్చు ఈసారి, ఎందుకంటే ఇండియా గ్రోత్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అవ్వబోతుంది వచ్చే బడ్జెట్లో. తర్వాత సోషల్ సెక్యూరిటీ నెట్, సామాజిక భద్రతకు సంబంధించి వేరియస్ స్కీమ్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేసే విధంగా ఉంది, ఇంకా స్పెండింగ్ చేసే విధంగా ఉంది. తర్వాత MNREG, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ తీసి తర్వాత రామ్జీ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు, దానికి కూడా స్పెండింగ్ పెట్టి ఎక్కువ చేసే అవకాశాలు మనకు ఉన్నాయి. ఇది ముఖ్యంగా స్టేట్కి తక్కువ పెట్టి కేంద్రం ఎక్కువ భరించేటట్టు చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ డిమాండ్ ఎక్కువైంది కాబట్టి. తర్వాత ఈ సోషల్ సెక్యూరిటీలోనే ఉమెన్కి సంబంధించి SC, ST, BCs, ట్రైబల్ పీపుల్ వీళ్ళకి సంబంధించి ఎన్నో స్కీమ్స్ రావచ్చు. తర్వాత ఈరు మనం ఇప్పుడు నక్సలిజం ఎండ్ చేస్తున్నారు కాబట్టి ఏప్రిల్ అంటే March 31st నక్సలిజం ఎట్టి పరిస్థితుల్లో తుదముట్టించేస్తామని అమిత్ షా గారు ప్రతిజ్ఞ చేశారు. నక్సలిజం ఎండ్ అవ్వాలంటే సోషల్ సెక్యూరిటీ ఉండాలి, ఎస్పెషల్లీ రెడ్ కారిడార్ ఏరియాలో. దీని మీద ఏదైనా ఒక స్కీమ్ రావచ్చని నా STC అభివృద్ధికి ఏదో ఒక పెద్ద స్కీమ్ వస్తేనే అక్కడ నక్సలిజాన్ని తుదముట్టించట. అంటే ఏంటి, నక్సలిజాన్ని కేవలం గన్తోనే కాదండి, ఫోర్స్తోనే, వైలెన్స్తో కాదు, అభివృద్ధి అనే మంత్రం ద్వారానే తొలగించవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక స్కీమ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి. తర్వాత అగ్రికల్చర్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అనేది చాలా ఇప్పటికీ గిట్టుబాటు ధర లేదు, చాలా విపత్కర పరిస్థితి ఉంది. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ కాస్త ఇంక్రీజ్ అవుతే గ్రోత్ మూమెంటం కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. కాబట్టి అగ్రికల్చర్ విత్తనాలు, ఈ ఎరువులు వీటికి కొంచెం సబ్సిడీస్ యాజ్ ఇట్ ఈస్గా ఉండొచ్చు, కొంచెం పెంచవచ్చు. తర్వాత అగ్రికల్చర్ సంబంధించి ఇన్సూరెన్స్, ఇవన్నీ కొత్త స్కీమ్స్తో పాటు ఉన్న స్కీముల్ని అభివృద్ధి చేసి అగ్రికల్చర్ అనేది ఒక ప్రాఫిటబుల్గా, ఒక గిట్టుబాటుకు ఉండే ఒక రంగంగా చేసేయడానికి ఏదో ఒక చర్యలు తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి ఎక్కువ ఇన్వెస్ట్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇంకా కొన్ని రిఫార్మ్స్, తర్వాత ప్రైవేట్ కొన్ని సెక్టార్లు, పబ్లిక్ సెక్టార్ని కొన్ని ఇంకా ప్రైవేటైజ్ చేయడం, ఇవన్నీ కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మేక్ ఇన్ ఇండియా, ఎక్స్పోర్ట్కి సంబంధించి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఈ స్కీమ్స్ని ఎక్కువ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని అభివృద్ధి చేయవచ్చు. దాని మీద చాలా పెద్ద ఫోకస్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఈ బడ్జెట్లో. తర్వాత చెప్పాలంటే అలొకేషన్ టు ద ఎలక్షనీరింగ్ స్టేట్, ఇప్పుడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఈ వచ్చే గుజరాత్, ఈ స్టేట్స్ అంటే ఎలక్షన్కి వెళ్ళబోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఎంత లేదన్నా ఓట్ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్స్కి కాస్త అలొకేషన్, అంటే రైల్వే బడ్జెట్లో ఇప్పుడు రైల్వే బడ్జెట్స్ కలిపి పెడుతున్నారు కాబట్టి ఈ రైల్వే బడ్జెట్లో కొన్ని అలొకేషన్స్ ఈ స్టేట్స్కి ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఇక్కడ మనకు పక్కా 100% మనకు కనిపిస్తుందండి. ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ బడ్జెట్లో ఏంటంటే డిఫెన్స్ అలొకేషన్స్. లాస్ట్ ఇయర్ మనకేంటంటే అరౌండ్ మనకి డిఫెన్స్కి సంబంధించి $86 బిలియన్, ఈసారి $100 బిలియన్ దాటే అవకాశం ఉంది. జీడిపిలో 2.1% to 2.2, దీన్ని 3.3 అబౌవ్ పెంచమని డిమాండ్ ఉంది. ముఖ్యంగా త్రివిధ దళాల నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, ఆర్మీ నుంచి, నేవీ నుంచి ఎన్నో డిమాండ్లు ఉన్నాయి. ఆపరేషన్ సింధూరు చుట్టూరు వాలటైల్ సిచ్యువేషన్, వార్ సిచ్యువేషన్, 2 ఫ్రంట్ వార్ థ్రెట్, వీటన్నిటి దృష్ట్యా భారతదేశం కూడా ఎక్కువ మోడర్నైజేషన్, ఆర్మడ్ ఫోర్సెస్ మోడర్నైజేషను, తర్వాత ఇండియనైజేషను, సెల్ఫ్
రిలయన్స్ అనేది ఆత్మనిర్భర్ భారత్తో వీటి మీద ఆమ్ కానీ వేరియస్ మిసైల్ అనేది ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో వీటన్నిటి మీద ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఈసారి 100% డిఫెన్స్ బడ్జెట్ చాలా విస్తృతంగా అంటే 20-30% పెరిగే అవకాశాలు ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం ఉన్నాయి. ఇది 100%. ఇది చాలా పెద్ద డిమాండ్ ఉంది. వేరే దేశాలతో పోలిస్తే ఈవెన్ అమెరికా, పాకిస్తాను, తర్వాత ఈవెన్ చైనా, ఈ డెవలప్డ్ కంట్రీస్తో పోల్చిన మన జీడిపిలో మన డిఫెన్స్ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని అప్ టు 3 దాకా చేసి ఎక్కువ అలొకేషన్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే శాలరీస్ వీటికి ఎక్కువ పోతుందండి. కాబట్టి అక్కడ కూడా రీసెర్చ్ వీటికి సంబంధించే ఎక్కువగా ఈసారి చేసే అవకాశాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. తర్వాత గోల్డ్ సిల్వర్ రేటు విస్తృతంగా పెరిగిపోతుంది. ఏది సావరెన్ గోల్డ్ బాండ్ మీద భారత ప్రభుత్వానికి చాలా బర్డెన్ ఉంటుందన్నమాట. సో గోల్డ్ రేటు తగ్గించాలి అంటే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించే అవకాశం ఇంకా పుష్కలంగా ఉంది. ఏదైనా గోల్డ్కి సంబంధించిన స్కీమ్స్ ప్రమోషను ఇదంతా చేయొచ్చు అనేది చాలా విస్తృతంగా ఇది తప్పనిసరిగా తీసుకుంటారని తెలుస్తుంది. తర్వాత అమృత్ కాల్ యాక్చువల్లీ 2022లోనే మనకి అమృత్ కాల్ అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు అప్పుడు 25 yearsకి. ఇప్పుడు అమృత్ కాల్ బడ్జెట్ అంటే దీర్ఘకాలిక లక్ష్యాలు 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్ చేయాలనేది అమృత్ కాల లక్ష్యానికి అనుకూలంగానే ఈ బడ్జెట్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ ఫ్రైట్ కారిడార్, ఈ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఇలా చాలా చాలా గుడ్ గవర్నెన్స్కి సంబంధించి ఎన్నో విషయాలు తీసుకోవచ్చు. ఇక స్టేట్స్ కూడా ఎన్నో అలొకేషన్స్ ఇవ్వచ్చు, ముఖ్యంగా ఎలక్షన్ స్టేట్కి. ఈ విధంగా మనకి చాలా చాలా హోప్స్ పెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగులు వీళ్ళ నుంచి ఎక్కువగా వచ్చే డిమాండ్లు వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి ఎలక్షన్కి వెళ్ళే స్టేట్లను సాటిస్ఫై చేసి సోషల్ సెక్యూరిటీ, గ్రోత్, మూమెంటం, డిఫెన్స్ నీడ్స్ వీటన్నిటిని తీర్చడానికి ఈ బడ్జెట్ చాలా ఎక్సర్సైజ్ చేస్తుందని తెలుస్తుంది. February 1st మనం ఏం జరగవచ్చో ఇప్పుడు మనం అనుకూలంగా మనం మాట్లాడుకున్న దాన్ని ఏ విధంగా అది ఫుల్ఫిల్ చేయగలుగుద్దో తర్వాత బడ్జెట్ వచ్చినప్పుడు లైవ్ డిస్కషన్లో మనం చూద్దాం.